మేడ్చల్ అడ్డా కాంగ్రెస్ అడ్డా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. రానున్న 50 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వ స్థలాలు, రైతుల భూములను అక్రమంగా లాక్కున్నారని మండిపడ్డారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోకడుంది, రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోకడుంది. మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేవంత్ని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి ఈ అవకాశం వచ్చింది. మరి ఈ రాష్ట్రానికి ఈ అవకాశం తీసుకొచ్చినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం అందరూ మాటిచ్చారు, ఇంత పెద్ద మెజారిటీ మళ్ళీ ఇస్తామని చెప్పి. మీకు ఈ రోజు ఏ లోటు లేదు, ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ అధినేతే మీ మనిషికి ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండంగా చెప్పారు, రాజకీయాలు ఏం జరుగుద్ది, ఏం జరగదు, ఎట్లా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది. కాబట్టి దయచేసి మీరందరూ మనోనిబ్బరంతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినా సరే మల్కాజ్గిరికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తద్దిమ 13, 14 నియోజకవర్గాలకు ఉండదు. కాబట్టి దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. తప్పకుండా ఇప్పుడు మీతోటి ఎవరితోటైతే మేము పని చేపిస్తున్నామో వాళ్ళందరినీ గౌరవం కాపాడేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోకడుంది, రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోకడుంది. మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేవంత్ని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి ఈ అవకాశం వచ్చింది. మరి ఈ రాష్ట్రానికి ఈ అవకాశం తీసుకొచ్చినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం అందరూ మాటిచ్చారు, ఇంత పెద్ద మెజారిటీ మళ్ళీ ఇస్తామని చెప్పి. మీకు ఈ రోజు ఏ లోటు లేదు, ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ అధినేతే మీ మనిషికి ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండంగా చెప్పారు, రాజకీయాలు ఏం జరుగుద్ది, ఏం జరగదు, ఎట్లా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది. కాబట్టి దయచేసి మీరందరూ మనోనిబ్బరంతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినా సరే మల్కాజ్గిరికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తద్దిమ 13, 14 నియోజకవర్గాలకు ఉండదు. కాబట్టి దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. తప్పకుండా ఇప్పుడు మీతోటి ఎవరితోటైతే మేము పని చేపిస్తున్నామో వాళ్ళందరినీ గౌరవం కాపాడేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం